అది కాక పిలవగానే మన అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, రేలంగి నరసింహరావు గారు వీళ్ళని ఎందుకు పిలుచుకున్నంటే అంటే నేను ఎన్ని సినిమాలు నటించినా కూడా నా మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదిలేది 1986, కరెక్ట్గా 41 ఇయర్స్ నడుస్తున్నాయి. ఈ ప్రశ్నకు బదిలేదులో రాజశేఖర్ గారు హీరో. ఆ పిక్చర్ వెంటనే ఆహుతి, మళ్ళీ రాజశేఖర్ గారు హీరో. ఆ పిక్చర్ రిలీజ్ అయింది, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయింది అంకుశం. ఇవన్నీ కూడా ఒకటే ఇయర్లో ఆల్మోస్ట్గా ఈ 3 సినిమాలు కూడా. కనుక నా మొదటి సినిమా, నా రెండవ సినిమా, నా మూడవ సినిమా. నాకు ఒకటి నన్ను సినీ నటుని చేసిన సినిమా అయితే, సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టిన సినిమా ఈ ప్రశ్నకు బదిలేదైతే, నటుడిగా పేజీన్నర డైలాగ్ ఒకటే షాట్లో చెప్పాను జీవిత గారితో ఆహుతిలో. ఫస్ట్ డే ఫస్ట్ షాట్, అందరూ చప్పట్లు కొట్టారు, కోట రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మూడవ సినిమా నన్ను నటుని చేసిన సినిమా. అట్లా తుంచితే నాకు ఒక హీరో ఇమేజ్ తెచ్చిన సినిమా మాయలోడు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. ఇమేజ్ తెచ్చటమే కాదు, ఒక చినుకు చినుకు అందరితో పాటు 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా నేను. హౌస్ఫుల్లా ఏమైనా తమాషా చేస్తానని తిట్టాను నేను మేనేజర్ని. లేదు సార్, నిజమే సార్, హౌస్ఫుల్ చూడండి అని చూపించారు. పైకి వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగినంత పని అయింది నాకు. పైన క్యాబిన్లోంచి చూశాను, తలుపులన్నీ తీశారు, బయటంతా జనం పూలు చల్లుతున్నారు, కోలాహలం. ఇంకా 100 రోజులు ఆడుతుంది సార్, కానీ కొన్ని కమిట్మెంట్స్ నుండి తీసేస్తున్నామన్నారు. అలాంటి ఇమేజ్ నాకు తెచ్చిన కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. అలా ఉంటే రేలంగి నరసింహరావు గారు పిలుచుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ నన్ను హీరోని చేసిన డైరెక్టర్ రేలంగి నరసింహరావు గారు. అట్లా నేను ఆత్మీయులని నలుగురిని పిలుచుకున్నాను. ఆ నలుగురు కూడా పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇటు మొత్తం బాధ్యత భుజాల మీద వేసుకొని నాగబాల సురేష్ కుమార్ గారు, మా అన్న ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇవన్నీ కూడా కళా నిజమాలాగానే ఉన్నాయి. ఇంకా నాకు ఇన్ని మెట్లు ఎక్కినా కూడా ఇదొక భాగం. అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించడమే కాకుండా, నన్ను ఆశీర్వదించారనే భావిస్తున్నాను. చాలా గొప్పగా మాట్లాడి, చాలా బాగా జరిగింది ఫంక్షన్, హోమ్లీగా జరిగింది, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరిగిందని అందరి అంటే నాకు ఇంకా సంతోషమైంది. అందరూ కష్టపడ్డారు పాపం. నా తమ్ముళ్ళు ఈ రాజ్కుమార్ ఈయన బ్యాంక్ మేనేజర్, కానీ ఒక వర్కర్ లాగా పనిచేశాడు. అట్నే రమేష్, వసంత్, అలాగే కొందరు సింగర్స్ అయితే రేణుక అని, శ్రీనివాస్ అని, ఇంకా 2-3 సింగర్స్ అయితే వాళ్ళు సాంగ్స్ ఇవి ట్రాక్స్ తయారు చేసి, పాటలు తయారు చేసి, నేను నటించిన సాంగ్స్ అన్ని తీసి ఏవీలు చేయటానికి ఏవీలు చేసి, డైలాగుల నుంచి కొన్ని నేను రమేష్ మీ అందరం కూర్చొని కొన్ని డైలాగులు తీసి అవి ఏవీలు తయారు చేసి, అసలు ఏవీలు అయితే ఎంత వర్కౌట్ అయినాయో భయ్యా. డైలాగులు మొత్తం నేను 14 పెట్టమని పంపిస్తే 28 పెట్టి పారేశారు. ఏంటంటే అన్ని బాగున్నాయని. అట్లా గమ్మత్తుగా కుదిరింది, గమ్మత్తుగా జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అక్కడ హడావుడి అయిపోయింది. ఈ కరెక్ట్గా ఈ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. విచిత్రం ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా, కింద హాల్లో కూర్చున్న వాళ్ళు కూడా షాల్, ఫ్లవర్ బుకే లేకుంటే ఎవరు రాలేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ నాకు అందించాలని ప్రయత్నం. అందించడంలో గజిబిజి అయిపోయింది. నేను థ్యాంక్స్ చెప్పడానికి నాకు సరైన టైం నాకు అంటే కుదరలేదు అక్కడ. అదిగాక నేను కొన్ని చెప్పాలనుకున్నాను, చెప్పలేదు. నేను సినీ నటుడుగా నేను ఉండి కూడా, అటు మంత్రిగా ఉండి కూడా ఎంతోమందిని ఆదుకున్నాను, ఎంతోమందికి సాయం చేశాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎంతోమందిని చదివించాను. ఇప్పటికి కూడా ఫారెన్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు నా డబ్బులతో, నా కష్టాల జీతంతో. నేను 20% నా రెమ్యునరేషన్లో పక్కకు తీసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసేది. కానీ మా పెద్దబాబు చనిపోయిన తర్వాత
మా ఇంట్లో కూడా పెద్ద గొడవ స్టార్ట్ అయింది. నువ్వు ఎన్ని చేస్తావు, ఒక ట్రస్ట్ పెట్టొచ్చు కదా అని. కానీ నేను పొలిటికల్గా ఉన్నాను. ట్రస్ట్ పెట్టిన కాడ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ కొట్టేయడానికి పెట్టారు. ఇవన్నీగా కూడా ఉంటాయి, బురద జల్లటం ఉంటుంది కనుక నేను పెట్టనన్నాను. కానీ ఈ మధ్య ఒక 1 year బ్యాక్ నాకు కొంచెం హెల్త్ కొద్దిగా ఇబ్బందిగా ఉండి నేను పాలిటిక్స్కి దూరంగా ఉందాం అనుకున్నాను. దానికి కూడా ఒక కారణం ఉంది. సరే, ఎలాగో పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను కదా అని ట్రస్ట్ పెట్టేశాను. మా బాబు పేరు మీద పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొన్ననే మార్చిలో కూడా ఒక మంచి బ్రహ్మాండమైన కేబీకే హాస్పిటల్స్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ పెట్టాను. 1000-2000 మందికి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చటం జరిగింది. ఇవే కాకుండా ఎంతోమంది చదువుకుంటున్నారు, ఎన్నో అన్నదానాలు, ఎంతోమందికి ఆర్థిక సాయాలు, ఇవన్నీగా కూడా చేస్తూ ఈ పబ్లిసిటీ కోసం నేను ఎప్పుడు మాట్లాడిన కనుక ఒక ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్ ద్వారా కూడా 80G కానీ CSR కానీ 12A కానీ ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు వచ్చినాయి, ఈ ట్రస్ట్కి వచ్చాయి. ఇవన్నీ ఉండగా ఈ ట్రస్ట్ను నడుపుతూ ఒక పక్క 10 మందికి సాయం చేస్తూ ఒక పక్క రాజకీయంగా ఒక పక్క ఇన్ని చేస్తూ కూడా అలవకుండా సొలవకుండా ఏదో షోకులకు పోకుండా సింపుల్ బాబు మోహన్గా ఉంటూ మీ అందరి తమ్ముడిగా, మీ అందరి బ్రదర్గా నేను ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భయపడ్డాను కానీ ఇప్పుడు సంతోషపడుతున్నాను. ఈ సంతోషాన్ని మీడియా ద్వారా అందరికీ ఇందులో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది నాకు నేను చెప్పుకోలేకపోయానే. ఆ గడబడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటేనే నాకు తృప్తి ఉంటుందని పేరు పేరున అందరికీ ఈ ఫంక్షన్ను జయప్రదం చేసిన వారికి మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇదే నాగబాల గారి చేతుల మీదుగా జరగటం, ప్రసన్న భయ్య రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో పృథ్వీ కూడా వచ్చిండు. ఎందుకంటే రేలంగారి ఊరు పక్కన ఇళ్ళంట, అక్కడ బాణసంచా మోగిందన్నా, పాదాభివందనం అన్నా నాకు చాలా సంతోషంగా ఉందనగా నాకు ఇంకా సంతోషమైంది. ఓకే, ఇప్పుడైతే నేను భయపడనక్కర్లేదు అనుకున్న ధైర్యం వచ్చింది నాకు. కనుక పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీడియా వారందరినీ కూడా నా ధన్యవాదాలు అందరికీ అందేలా మీరు తప్పక మీ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నా నమస్కారం. భయ నేను అంటే మొన్న కారులో వెళ్తున్నా, ఒక తల్లి తండ్రి ఏమో వెనక నడుస్తున్నాడు, ఒక పాప. ఆ కారులో నేను వెనక సీట్లోనే కూర్చుంటే ఎప్పుడు ముందు కూర్చొని, ఎందుకంటే అందరు గుర్తుపడతారని పాపను పోతాను అంటుంటారు. అందుకని వెనక ఈ ముందు సీటుని అడ్డం పెట్టుకొని కూర్చుంటాను. ఆ పాప అంటుంది నన్ను, అమ్మ పాయగాడు పోతున్నాడే అన్నది. అంతకంటే మించిందా భయ్యా ఈ పద్మశ్రీ అవార్డు? కోకొల్లలు ఎక్కడ ఆగినా ఇప్పటికీ ఎంతోమంది భార్యాభర్తలు ఆగి స్కూటర్ మీద పోయేటోళ్ళు నా వెంట పరిగెత్తుకొచ్చి ఆగి ఒక్క సెకండ్ ఇవ్వండి సార్ అంటున్నారు. దానికంటే మించింది కాదు నాకు ఈ అవార్డు. ఇస్తే సంతోషం, నేను వద్దనట్లేదు. కానీ పైరవులు చేసుకోవటం, బ్రతివులు ఆడుకోవటం, అభ్యర్థించుకోవటం నాకు అలవాట్లేదు భయ్య. వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి నాకు, ప్రజల దీవెనలు మెండుగా నేను చవి చూశాను. వాటికంటే మించింది ఏ అవార్డు కాదని నా ఉద్దేశం. కాబట్టి అవన్నీ గాడ్ ఆయన చూసుకుంటాడు భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.